హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్రాస్. ఈరోజు స్వీట్ చేసుకుంటున్నామండి. పల్లెటూరులో ఇంకా కలిసాం కదా అందరం, కొంచెం స్వీట్ చేసుకుంటున్నాము. మైసూర్ పాకం అండి. శనగపిండి, చక్కెర, ఆయిల్, ఈ మూడుతో ఒక స్వీట్ అండి. మైసూర్ పాకం మూడితోనే అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, కానీ మేమేమి వేయట్లేదు, పామాయిల్ వాడుకుంటున్నాము. ఏ గ్లాస్తో శనగపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో 2 చక్కెర తీసుకోవాలి. అదే దాంతో 2తో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని సేమ్ ఇంకా ఇవతల గ్యాస్ ముట్టించినట్టే అవతల కూడా గ్యాస్ ఆయిల్ కింద కూడా ముట్టించాలి. ఎందుకంటే 2 వేడిగా ఉండాలన్నమాట. ఆయిల్ పొగలు పొగలుగా రావాలి. ఇట్లా ఈ పక్క పాకం అవుతూ ఉంటే అవతల ఆయిల్ కాగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ తొందరగా వేడి కాదు కదా, టైం తీసుకుంటుంది కాబట్టి 2 ఒకేసారి పెట్టుకుంటే మనకి పాకం వచ్చే టయానికి పిండి పోసిన టయానికి ఆయిల్ కూడా కాగేసి ఉంటుంది. అందుకని 2 ఒకేసారి పెట్టుకోవాలి. నేను చెప్తూ ఉన్నాను, కానీ వాయిస్ రికార్డ్ లైవ్లోనే వదులుదాం అనుకున్నాను, కానీ పక్కన మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలా మా అత్తయ్య ఏదో కూర్చొని ఉంది, చిన్నత్త కలుపుతూ ఉంది. ఇట్లా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. రాసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో, సడన్గా అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది. కాబట్టి రాసి పెట్టుకున్నాం అనుకో అలా కరగబెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్కి మెయిన్గా కలపడమేనండి. మెయిన్ కలుపుతూనే ఉండాలి. ఇంకా నీకు పక్కన వెళ్ళకూడదు, అసలు పక్కకి ఎక్కడికి వెళ్ళకూడదు, కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత పాకం మనం గులాబ్ జామ్ కంటే ఇంకొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత పిండేసుకోవాలి. ఉండలు లేకుండా చెక్ చేసుకొని మనం తీసుకున్న కొలతని పిండి దాంట్లో వేయాలి. అలా వేసుకుంటూ నిదానం కలుపుకుంటూ మొత్తం కలిసిన తర్వాత వేడి నూనె 2 గంటలు వేయాలి. ఏమన్నా ఉండలు ఉంటే విరిగిపోతుంటాయి, ఉండలు ఉన్నా కరిగిపోతాయి అన్నమాట వేడి నూనె పోస్తే. అందుకని ఒకసారి పోయాలి. తర్వాత కాసేపు ఉడకనిచ్చిన తర్వాతే పోయాలి. మళ్ళీ ఎమ్మటెమ్మటే పోయకూడదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లాస్ట్లో వచ్చేసరికి అయిపోతుంది. ఫస్ట్లో వేస్తే ఉడకదు అంతగా. ఆ ఉండలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పి కొంచెం ఆయిల్ పోస్తూ ఉంది మా అత్త. చిన్నత్త కలుపుతూ ఉందనమాట, నేను వీడియో తీస్తూ ఉన్నాను. అట్లా పోసుకుంటూ ఉండాలి. కొంచెం ఉండలన్నీ ఇరిగిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిస్తూ ఉండి అప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. దీంతో కలపడమే మెయిన్ అండి, మెయిన్ కలపడం. ఎంత నువ్వు కలిపితే అంత లోపలికి ఆయిల్ పోతుంది, ఆ పిండి ఉడుకుతుంది. సింపులే అనుకుంటారు, కానీ కలిపి కలిపి చేతులు నొప్పులు పుడతాయి. అందుకని కొంచెం పోసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కొంచెం పోసుకోవచ్చు. హెవీ అంటే కొంచెం కష్టం. కావాలనుకుంటే 2 సార్లుగా పోసుకోవచ్చు, కొంచెం కొంచెం పోసుకోవచ్చు. అట్లా బాగా ఉడుకుతూ ఉండాలి. మంట మీదే ఉండాలి, సిమ్లో కూడా పెట్టకూడదు ఈ స్వీట్. ఎందుకంటే పొంగదు, అట్లా పోస్తే పొంగుతూ ఉండాలన్నమాట. అలా కలిపితేనే ఆ ఆయిల్ అనేది అడుక్కు కూడా పోతుంది, అప్పుడు బాగుంటుంది. ఇంకా మా అత్త వాళ్ళు కలపట్లేదని చెప్పి నాకు ఇచ్చారు, నేను ఒక చెయ్యి చేశాను అనమాట. అడుగు అంటకుండా చేయాలి. అడుగు అంటితే మళ్ళీ ఆ స్వీట్లో మధ్య మధ్యలో అక్కడక్కడ మాడింది వస్తుందన్నమాట. ఎందుకంటే కలుపుతూ ఉంటాం కాబట్టి లేసి వచ్చేస్తుంది. అందుకని అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకా అలా ఆయిల్ పోసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇది 2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి. సేమ్ పొయ్యి కూడా సేమ్ 2 ఉండాలి. అలా ఉంటేనే ఈ స్వీట్ తొందరగా పోసుకోగలం. కానీ చాలా ఈజీ అండి, చాలా సింపుల్ స్వీట్. ఇంతకుముందు వీళ్ళ ఊర్లో బంతులకి, ఫంక్షన్స్కి ఎప్పుడు మైసూర్ పాకమేనంట. ఇప్పుడు అసలు ఊర్లో అస్సలు పెట్టట్లేదు. మా సైడ్ లడ్డు ఎక్కువ, మా అత్త వాళ్ళ సైడ్ మైసూర్ పాకం ఎక్కువ. నాకు అసలు వచ్చేది కాదు, నా మ్యారేజ్ అయినాక ఈ మైసూర్ పాకం నేర్చుకున్నా. అదిగోండి అలా దగ్గరగా వస్తుంది. పోసినప్పుడు లూజ్గా ఉంది కదా కలిపేటప్పుడు, ఇప్పుడు చూడు దగ్గరగా వచ్చేసింది. ఇంకా అలా పోసుకుంటూ ఆ వేడి నూనెకి ఆ పిండి అనేది ఉడికిపోతుంది. ఆ ఉడికి అలా బబుల్స్గా వస్తుంది అనమాట. మనకి లేతగా కావాలా గట్టిగా కావాలా అనేది మన ఇష్టం, ఇంకా అది ఎవరు తినేదాన్ని బట్టి. అది చేసేది మాత్రం ఈ టైప్లోనే చేస్తారు. ఇంకొంచెం లేతగా కొంచెం కావాలంటే కొంచెం ముందు తీసుకోవాలి. లేదు రెడ్ షేడ్గా ఎర్రగా కావాలి షాప్లో లాగా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఎర్రగా వస్తుంది అనమాట. దాంట్లో నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు. మేము ఓన్లీ పామ్ ఆయిల్ కాస్త నెయ్యి వేసుకున్నాం అనమాట. ఇంకా అలా అనమాట. అలా కలుపుతూనే ఉండాలి. నాకు ఆయిల్ చిన్నగా పోస్తూ ఉంది మా అత్తయ్య. అలా స్లోగా పోసుకోవాలి, కానీ చేతుల మీద పడితే చిన్నగా కలుపుకుంటూ. ఫైనల్లీ అయిపోయిందని అనుకుంటున్నాం. అయిపోయిందో లేదో చూస్తుంది అత్త కూడా.
ఇంకోసారి పోస్తే ఆయిల్ పోసినప్పుడు ఖచ్చితంగా అడుక్కు కలపాలి. అడుక్కు కలిపితేనే అడుగు నుండే పిండి కూడా బోల్గా వస్తుందన్నమాట. అలా తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుందన్నమాట. పైపైనే కలిపితే పైపైనే ఇదిగా ఉంటుంది, లోపల లోపల పిండి అలానే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అడుక్కు అనేది తగలాలి. ఆయిల్ పోసినప్పుడు ఖచ్చితంగా కలిపెట్టాలి. అది అలా ఖచ్చితంగా అడుక్కి పోవాలి గంట అనేది. బాగా కలిపితే అలా బబుల్స్గా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు అది పళ్ళెంలో పోసుకోవాలి. ఒకేసారి పోయాలి. ఆగి ఆగి కూడా పోస్తే ఆ స్వీట్ అనేది ఇరిగిపోతున్నట్టుగా ఉంటుంది. ఒకేసారి పోస్తే ఆ స్వీట్ చాలా బాగుంటుంది అనమాట మైసూర్పాకు. అంతే 30 మినిట్స్ ఒక 1 అవర్ అట్లా లోపు పోసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్లీ పైకి ఆయిల్ కనిపిస్తుంది కానీ ఏం ఉండదు అస్సలు. ఇంత చుక్క కూడా ఉండదు ఆయిల్. చేతికి కూడా కాదు ఆయిల్, పీల్చేసుకుంటుంది అనమాట ఉడికి స్లోగా. ఫైనల్లీ ఇలా పోసానండి పళ్ళెంలో. ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిన తర్వాత కొంచెం వేడి మీదే కట్ చేసుకోవాలి. మరీ చల్లకపోయినప్పుడు కట్ చేసుకున్నామంటే అది ఇరిగిపోయినట్టుగా అవుతుంది, రాదు చేతికి. అందుకని వేడిగా ఉన్నప్పుడే, కాస్త వేడిగా ఉన్నప్పుడు కోస్తేనే అది కొంచెం మెతువుగా తెగుతున్నాయి అనమాట. లేకపోతే పొడి పొడిగా అవ్వడం అలా అయిపోతుంది అనమాట. షాక్ అతుక్కొని వచ్చేయడం, ఇరిగిపోయినట్టుగా. అదే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కోస్తే సూపర్గా వస్తాయి అనమాట. కరెక్ట్గా వస్తాయి. కరెక్ట్ షేప్లో మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మరీ వేడి మీద కాదు, మరీ చల్లగా కాదు, మీడియంలో ఒక టైప్ వేడిలో కట్ చేసుకుంటే బాగా వస్తాయి అనమాట. పొడి కూడా ఎక్కువ రాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా సింపుల్గా మైసూర్పాకం ఇంట్లో పోసుకున్నాం తినడానికి. అలా అనమాట. సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా మంచి స్వీట్. చాలామందికి రాదు అంటారు. ఒకసారి 2 సార్లు పోతేనే ఇంకోసారి వస్తుంది. అట్లా స్క్వేర్ షేప్లో చేసుకున్నాము. నాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత పోయంగా ఇంకా అసలు దాని మీద ఇష్టం లేదనమాట. ఫస్ట్లో చాలా ఇష్టం మైసూర్పాకం అంటే. ఇంకా నేనే నేర్చుకున్నాను కదా, ఇంకా నాకు అది అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అలా. కానీ సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. 2 మనుషులతో చేసుకునే స్వీట్ ఏదన్నా ఉంటే అది ఇదే. ఇంకా అరిసెలు వాటికి ఖచ్చితంగా జనం కావాలి. ఇదండి సూపర్ స్వీట్. చూడండి, అసలు ఒక పీస్ తీస్తాను, ఎర్రగా లోపల రెడ్ షేడ్లో అలా ఉంటుంది, షాప్లో పోసినట్టుగా. పైన మీగలాగా ఉంటుంది, లోపల హోల్స్ లాగా బాగుంటాయి అన్నమాట. అదిగోండి, క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదండి స్వీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.